అత్త మనకు దొరుకుడు అదృష్టం అనుకున్నావే అమ్మా. నువ్వు ఎన్నోటువంటి మాటలు అన్నా కానీ ఒక్కసారి వచ్చిన నిన్ను తిట్టిందా? అయ్యో తెలుసో తెలియక నా కోడలు ఇవ్వలే కాకుండా రేపన్న మారుతుందని చెప్పి అక్కతోటి ఎవరు అత్త మనసులో ఉన్నది. ఇంకా మన మీద అటువంటి నమ్మకం ఉంది. కానీ అలాంటి అత్త మనకు పెట్టే సొమ్ములు మనకు అటువంటి తినే అన్నము కట్టే సీరల కాడి నుంచి పెట్టే సొమ్ముల కాడి నుంచి ఇస్తుంది. ఎందుకంటే ఎన్ని తప్పులు తప్పినా అయ్యో మన ఇంతవరకు మన భర్తలకు చెప్పు లేదు, మామకు చెప్పు లేదు. కానీ ఇలాంటి అత్తని దూరం చేసుడు తప్పు అక్క. ఇదంతా పెడుతుందంటే దాని ఇంటికి పెడుతుందా? మా అత్త పంచింది. ఏ అత్త? మా మొగలు మా అత్త. నీ అత్త సలగుండా అత్తని ఎక్కడ చూసినామో ఎక్కడ వెళ్ళిపోయిందో ఉన్న అత్తను చూసుకోవే. చెప్పిన మాట అయినారా? చెప్పిన మాట అయ్యారా? నా మాడిన పోతే తింటా నీ పెడతానే కావాలా నీకు రేపే డాకులు అయితే జీతగాని మీద నా మీద నింద పెట్టి నీ మధ్యకి చెప్తావా? చెప్తా అక్క. అక్క నీ మాట నేను వింటో అక్క. నీ మాట వినకుంటే నా సంసారం గంగల పోతుంది అక్క. ఎందుకంటే సొంత అక్కటోని ఎవరు అక్కడ మరిది అటువంటి ఎవరు అక్కడ చెల్లెడు అటువంటి తప్పు అక్క చూసిందంటే నీ మరిది ఎన్ని రోజులకు నా ప్రాణం తీస్తుంది అక్క. కానీ నేను చస్తే కానీ నేను చస్తే నీ మరిదికి ఎవరు దొరకాలి? ఎవరంటావా? ఒక్కరు కాకపోతే ఇద్దరు చేస్తా నా మరిదికి, ఒక్కరు కాకుండా ఇద్దరు చేస్తా, ముగ్గురు చేస్తా మరిదికి, ఇద్దరు కాకుండా ముగ్గురు చేస్తా. అక్కడ లేకపోతే నేను అసలు అయితే చెల్లా ఒక్కరు లేకపోతే ఇద్దరు చేస్తా, ఇద్దరు లేకపోతే ముగ్గురు చేస్తా. అక్కడ లేకపోతే ఎవరు లేకపోతే నేను ఆశ్రయిత. ఆసన అంటే గుర్తా అది అనుకునే ఇట్లా అంతల్లా ఆశ్రయిత. అన్నమని పెడతా, భోజనం పెడతా, తిరుమడి అంట ఇట్లో నీ మాట వినకుంటే నువ్వు ఏమి చేస్తావో తెలవని అక్క. నువ్వు చెప్పిన మాటలు అక్క ఇక నేను వింటానే అక్క. కట్టుకొని అయితోటి ఎవరు అక్కడ ఎండి రాదు, బంగారి రాదు, చిన్నవాడు పగిలి రాదు, కన్నతనితో రాటం యువరాజు పని చేసి ఇంటి వద్ద గుమస్తాను. రాదు బంగారి రాజే చిన్నవాడు పగిలి రాజు. ఎవరు భార్య అటువంటి దుర్గాదేవి వద్దకు వచ్చాడు. గొప్పగా తను తార పోసిండే అవ్వా ఏ పడబడ్డ గొప్పగా తార పోసిండే తల్లి ఏమే దుర్గా నాకు దగ్గర ఉంటే వరకు ఇద్దరిని కంటుంటే అక్క వా చెల్లా ఎందుకు కలిగినావే బాబా ఏమనొద్దు నిన్ను ఏమైంది? ఏ బాధ? బాధలా బాధ ఈ పెద్ద బాధనే. అయ్యో అయ్యా
ఏమైంది? తండ్రి చచ్చిపోయినా మంచిదే, తల్లి చచ్చిపోయినా మంచిదే, కానీ మొగడైతే మంచిగా ఉండేలా కదా. అవ్వా నిన్ను ఎవరు వడ్డినారు నారి వయ్యారి బాబా, నిన్ను ఎవరు తిట్టినారా? నారి వయ్యారి బాబా ఎవరు వడ్డినారు? ఎందుకు అలిగినావే, ఎందుకు అలిగినావు? నాతో చెప్పవే బాబా, ఎందుకు అలిగినావు? నాకు చెప్పవే బాబా, ఎందుకు అలిగినావు? ఎవరన్నా అటువంటి మా డాడీ గిట్లా నిన్ను ఏమన్నాడా? నన్ను అంటాడు. మా మమ్మీకి ఆడేవాడు అంటాడు. మరి నా తమ్ముడు అటువంటి నడిపోడు చిన్నోడు ఆడేవాడు అన్న అంటానికి, ఆడేవాడు ఈడేవాడు అదే అవుతాయి అంటానికి. మరి ఎవరన్నది ఎందుకు? లంజన మూడు వచ్చి మాట్లాడుతుందా? మంచి లంజన కాను. నన్ను చూస్తాను ఊళ్ళో దుర్గాదేవి అంటే అందరికి గజ్జే, మరి తిని సాగు కానీ. మరి అంతా ఉండగా అంత డేర్ ఉండగా నువ్వు ఎందుకు అడిగినావు? నేనే ఉండాలేను, నేనే ఉండాలేను. అమ్మగారే ఇంటికి పోతాను, నేనే ఉండాలేను, పుట్టో పుట్టో బ్యాగు సంఖ కేసుకున్నదంటే చిన్న కలడం దీన్ని పుట్టో సుందరే దుర్గాదేవి, నువ్వు తయారైతే నీ ఇద్దరు అక్కయ్యలు తయారైతాండ్రు. నీకేం కావాలో నీ ఆలోచన ఏందో? పోతాను పోతాను అవగారి పోతాను పోతాను అవగారి ఇంటికి ఉండానే సంసారం మీదాను జీవన్ను వాడాని ఈ సంసారం మనవడని సర్వనాశనని పంపండి ఉండ. అమ్మగారింటికి పోతావా? పుట్టో ఊటో కాదే, ఆటో 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 అన్నా అదే పోతాను బ్యాగ్ వేసుకొని. పోయితే పోండి తమ్మి. ఆధార్ కార్డు తీసుకో, ఆధార్ కార్డు తీసుకో. ఆధార్ కార్డు అది మనకి ఇచ్చేటట్టు ఉందా? ఎందుకంటే మనకు దొరకకుంటే ఆధార్ కార్డు ఆశ పెట్టుకుంటాను వాళ్ళు. కానీ ఆధార్ కార్డు ఉంది కదా బా, అది ఉన్నది బాధ. రూపాయకున్న ఫ్రీ. మొన్న నా పిల్లలు అదే పని చేసింది. అంతే అన్నా, మరి ఎందుకు అడిగింది అడుగు? ఇగో పోయేదాన్ని పోతావు, ఆధార్ కార్డు ఇచ్చిపో. నిజా ఆధార్ కార్డు నీ తల్లిగారింటి కంచె లేలే. ఆధార్ కార్డు కదా. ఆయన గుద్దవరకు తిన్నావు కానీ వాళ్ళు ఏం ఆశ లేదు. యాడికి పోతావు? అమ్మగారింటికి పోతావా? కూర్చో. పోవే పో. నువ్వు పోతే ఇంకొక దాన్ని చేసుకుంటా. కచ్చిరి పోతా. ఆ కచ్చిరి కాడ మీ తండ్రి ఉంటాడు, 100 మంది కాపు కన్నా పట్టుకురామని ఏదో పండితుడు తమ తమ కులాస్తు అందరూ ఉంటారు. ఆడిపోతావు మామా, నేను వచ్చానలే గాని ఒక్క నాడన్న నీ కొడుకు తిన్నంత సుఖం లేదు, పన్నంత సుఖం లేదు, అది లేదు ఇది లేదు, మొత్తం లేదని చెప్పి మీ తండ్రికి నీవు చెప్పాను. రాజా తమ్ముడు అయ్యయ్యో కూతురు చెడుగైన మాత తప్పు, తనయుడు దుష్టైన తండ్రి తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు. కూతురు చెడిగిపోతే తన ఎత్తు బిడ్డని కాపాడుకోలేదు తల్లి అంటారు లోకం. తన ఎత్తు కొడుకు చెడిపోతే తన ఎత్తు కొడుకును ఇంకటువంటి కాపాడుకోలేదు తండ్రికి తెలియలేదంటారు. కానీ భార్య నోరు పడితే అటువంటి ఎవరు, భార్య నోరు పడ్డదాకా అటువంటి ఎవరు, కాటువంటి ఎవరు పదారికి వెళ్ళేదాకా తెలుసుకున్నాడా? భార్యనటువంటి అతను ఉంచుకోలేదు ముండ కొడుకు అంటారు. అవును. కానీ ఈ రోజున మన తండ్రి దేశానికి రాదు. 10 మందికి అటువంటి న్యాయం చెప్పేవాడు, 10 మందికి న్యాయం చెప్పేవాడు మన తండ్రి. అవును. ఈనాడు మన అదినే పోయి 10 మందికి చెప్తే మన 10 మందిలో మన విలువ పోతుంది తల్లి. అన్నయ్య
తమ్ముడు ఎందుకంటే అది నీ కోరిక ఏందో ఒకటి అడుగు. ఆడిన దానికంటే ఓడింది. మరి ఒకటి ఇంతగానో ఉంటుంది ఎవరు ఒక గొడవ చేస్తాను దేని కొరకు అడుగు ఒకటి నారివని మరి పోతాం చెప్పంటారు తల్లి గారికి. మరి దేనికోసం ఏమైనా తక్కువ ఉందా? చీరలు తక్కువ ఉన్నాయా? సొమ్ములు తక్కువ ఉందా? సుమందం తక్కువ ఉందా? అన్నం తక్కువ ఉందా? భోజనం తక్కువ ఉందా? మరి నీకేం తక్కువ? అన్నం లేకున్నా పోత అంటున్నావు. ఒక రోజు అన్నం లేకుండా మంచిగా ఇప్పుడు లేకున్నా అప్పుడు తిన్నా మంచిదే. చెట్టు కింద ఉన్నా గుట్ట కింద ఉన్నా భర్త మంచిగా ఉంటే అంత ఆనందమే. ఏమంటే మరి ఏమైనా గొడవ మీ ఇంట్లో? మరి మన ఇద్దరి మధ్యలో అయితే ఏ గొడవ అయితే లేదు. ఏముందా ఇప్పుడు ఏరవాడి ఎండు అవుతుంది. 6 నెలల 6 నెలల కాడికి వెళ్ళి నా చేత అన్నం తింటున్నావా? లేదు. అన్నం అంటే ఈ అన్నం ఉడికిందా? ఈ అన్నంలో మెరుగు గిట్టుంటాయా? రాళ్ళు గిట్టుంటాయా? శాకాహార భోజనం చేస్తే ఇలా గిల్లి సిక్కు పడది. ఈ కూర గిట్టాడినావు, ఇంకా భోజనం గట్టాడినావు, పప్పు ఆడితే పప్పు ఉడకలే మిడికలే. మరి ఉడికిందా? నీ మనస్సాక్షిగా చెప్పు ఉడికిందా? ఉడకకుండా మరి నీ మనస్సాక్షి చెప్పు. ఏనాడైనా నీ ప్రేమతో భోజనం అని పెట్టినవా? ఏంది నీ ప్రేమతో అన్న మంచి భోజనం చేసేనా పెట్టినవా? నువ్వు తింటే కదా నువ్వు చేస్తే నీ అన్నం భోజనం మంచి లేకనే ఆడికి పోవాడుతుంది. పో దాని దగ్గర పోయి దాని దగ్గర ఉండు, దాని దగ్గర తిను, దాని దగ్గరనే ఉండు. ఇక ఆలాంజన ఉంచుకుంటా. పోయి దాని దగ్గర ఉండిపో. ఇప్పుడు అందుకే పోతంట అన్నావా? దీనికి పోతున్నా నేను ఉండా. కాదంటే ముట్టో ఇట్లా నీ ఉంటావు. మరి కాదండి, మరి మేమేం చేస్తూ ఉంటావు? చిన్నమ్మ ఇంటికి పోవద్దు, చిన్నమ్మతో మాట్లాడద్దు, దాంతో మందలియద్దు, అది పెట్టి అన్నం తినద్దు, దాని చేత నీళ్ళు తాగద్దు. అది అట్లా వస్తే నువ్వు ఇట్లా పోవాలి, దాని ముఖం చూడద్దు. అట్లయితే నీ ఇంట్లో ఉంటానయ్యా చిన్నవా ఇంటికి పోతే వెళ్ళిపోతాము, లేకుంటే నా ఇంటి లోపల ఉంటే ఇంటి కాడ ఉంటాము, లేకుంటే అమ్మగారింటికి పోతాంటున్నావు. అయ్యయ్యో గురురాజులన్నా తమ్ముడు, ఎందుకంటే ప్రపంచంలో అన్నదమ్ముడికి వాటి దూరమైన వాళ్ళు, అక్కయ్యలకు దూరమైన వాళ్ళు, తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళు ఉన్నారు. అవును, భార్య భర్తలకు దూరమైన వాళ్ళు లేరు. అన్నయ్య 6 నెలల దాకా చిన్నవా ఇంటికి మనము పోవద్దురా. 6 నెలలు అటువంటి ఏడాది దగ్గర చిన్నమ్మ ఇంటికి పోదు. ఇది కొన్ని రోజులు చూద్దామన్నయ్యా. ఎందుకంటే కొందరు దూరం ఉంటేనే నీళ్ళ కొట్టు దగ్గర ఉండాలి. కానీ మనం పోకపోతే మన చిన్న బతుకుతుందా అన్నయ్య? కొన్ని రోజులు చూద్దాం అన్నయ్య. కాదంటే ఎవరు రచ్చకెక్కుతుంది, అది 10 మందిని పడుతుంది. 6 నెలలు అయితే చిన్న ఇంటికి చిన్న నువ్వు చెప్పిన మాట వింటావా రాయనారి దుర్గాదేవి? చెప్పిన మాట అరే ఆనందమా ఆనందమా రామయ్య భర్తల్ని పట్టుకున్నావా అంటే చేసుకుంటా పోయినా చేసుకుంటా కోరుకున్న పోయినా పెడుతున్నారు. వాళ్ళంతా ఆనందపడి 6 నెలల రోజు ఏమవుతుంది, అమ్మాయి చిన్నమ్మ చూస్తున్నది. చిన్నవ మల్లేశ్వరి దేవి కొడుకులతో మా చూడవటేరో
తల్లి చిన్నవాడిని అతను మాట్లాడతలేరు నిన్ను చేసిన వంటలు కొడుకులు తింటలేరు కొడుకులు నేనే వల్ల కొడుకుని ఎలాడన్నా ఒక మాట అంటినా కోడలు ఒక మాట అంటినా ఇప్పుడేమో కొడుకులు తోలుకొని కోడలను తోలుకొని ఇంటి మాట కాస్త అని చెప్పి తలుపులు గొల్లెలు తాళాలేసి అవ్వ కొడుకులు అయిందల్లాకెళ్ళినాదే ఇళ్ళల్లా కట్టుతానే గోలు పదలతో అట్టుకొని అత్తమ్మ మల్లేశ్వరి పొద్దుగాలనే అగో ప్రొద్దున నాయన కొడుకుల ఇళ్ళకి వస్తుంది కదా మల్లేశ్వరి పొద్దున లేచా వలచ్చ గుమ్మడి తుక్కా పొద్దున లేచా వలచ్చ గుమ్మడి పొద్దున లేసే ఒలచ్చ గుమ్మడి పొద్దున లేసే ఒలచ్చ గుమ్మడి అత్తమ్మ ఓల పెండ వలచ్చ గుమ్మడి అలగుతానే సుతాల వలచ్చ గుమ్మడి అత్తమ్మ ఓల పెండ ఒలచ్చ గుమ్మడి అరుగుల్లో చేసుతారే ఒలచ్చ గుమ్మడి ఉచ్చాల ముగ్గులమ్మ వలచ్చ గుమ్మడి ఎయ్యి 100 చుక్కల ముగ్గు ఇది కోడలా దుర్గా భవాని అబ్బా ఉన్నవా కోడాలో కోడలా దుర్గా భవాని ఉన్నవా తల్లి వచ్చిందంజ అవునే ఊరంతా కాలిపోయిందా ఊరంతా కూలిపోయిందా పచ్చగా నాయిలే ఉన్నా అవే బిచ్చం రండా గంగట్ల ముండా రాయిల ముండా కాడబాబల రండా సిగ్గులేదా మాలేదా ఓ ఏం పడినావో పచ్చగా నాయిలే ఉందా ఇంటికి వస్తే అయ్యో అత్త నువ్వా నన్ను భిక్షం నందాని అంటావా కోడలా మీ ఇంటికి వస్తే నన్ను భిక్షం ఉండా అంటావా కోడలా అయ్యో అత్త ఆయన చూడలే రాంగా చూస్తుంది కదా నా మధ్య మండని ఏమయ్యామనుకున్నా ఏ గంగెట్టదో ఏ బుడుగులదో ఏ రాయలేదో ఏ కాడిబాబోదో అనుకున్నా పొద్దు వచ్చినైతే అత్త ఎందుకోసం వచ్చినావు వారం రోజుల ఎక్కైతే నా కొడుకులు నా ఇంటికి వస్తలేరు నా మేడ కిందికెళ్ళే పోతుండ్రు కానీ కన్నెత్తి చూస్తలేడు పల్లెత్తి మాట్లాడతలేరు ఇవాళ ఆదివారం కాబట్టి నా కొడుకులు చూద్దామని వచ్చిన తల్లి కొడుకులు ఉన్నారా ఇందల్లా ఉన్నారు అయ్యో అరే పెద్దోడా అమ్మా చిన్నమ్మ వచ్చింది కాడగాల అమ్మ వచ్చిందే ఎక్కడమ్మా ఎక్కడ నందాలి మా అమ్మ నోరు మోయ్ దూది పెడతానా ఏడా ఆన్నే మళ్ళా మొత్తం కమిలిపోవాల అవునే అత్త నా కొడుకుని చూస్తా కన్నవా కన్నవా కక్కినవా కన్నది కడుపు కాదు కట్టిన బట్ట కాదు కన్నది కడుపు కాదు కట్టిన బట్ట కాదు రామురా గమ రామ రామురా గమ రామ రామురా గమ రామ రామురా గమ రామ అయినా కన్నది కాడు కట్టబట్ట కాదు ఎవరి పిండం ఎవరి గండం కనాలా కక్కాలా కొడుక చెప్పి పిలాలా ఈయన వచ్చి అయ్యో నా కొడుకులు ఎట్టున్నారో నేను చూస్తా పుట్టు కొట్టురాడు సిగ్గులే నీకు పొద్దున్న లేస్తే నీ ముఖం చూస్తే అచ్చగాడు బిచ్చగాడు నీ గొప్పకు రాడు నీ ఇంటికి రాడు నువ్వు కాబట్టి మేము కూడా గొడ్డలం అవుతున్నాం కొడుకులు ద్వారా అదే ఎందుకు బతుకులు ఇట్లా అవి బతుకున్నాం మనవాడ గొడ్డలు గొడవని ఇక బాయిలు ఉన్నాయి చెర్లు ఉన్నాయి కొట్టున్నా మరి కావచ్చు ఎందుకు బతుకున్నావే నువ్వు కనవు మమ్మల్ని కానీ అయింది అంటేనే 3 నెలలు అయింది మా అక్కకి అయిందంటే అలా దిగిపోడే దీని ముఖం చూసిందా కథ దిగిపోడే పెద్ద కోడలు అనరా